హలో గైస్, వెల్కమ్ టు కేపీఎన్ తెలుగు స్టడీ. సో ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మార్చ్ టు ఆగస్ట్లో జరిగిన బిజినెస్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి పర్టికులర్గా చూద్దాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ద క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ త్రూ పార్టిసిపేటరీ నోట్స్ హ్యాస్ డ్రాప్డ్ టు హౌ మచ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద జనవరి 2022. సో అట్ ద ఎండ్ ఆఫ్ జనవరి ద పార్టిసిపేటరీ నోట్స్ అనేది క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఏదంటే సెబీలో దాని ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిందనమాట ఇంతకు ముందుతో పోల్చుకుంటే. సో ఎంతకు తగ్గిందంటే 87,989 crores తగ్గిందనమాట. సో ఇంతకు ముందు అయితే డిసెంబర్ ఎండ్కి 95,501 crores ఉండేది. సో అది కాస్త 87,989 crores తగ్గిందనమాట. సో ఇక్కడ పార్టిసిపేటరీ నోట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది సెబీలో తగ్గింది. సో ఎంతకు తగ్గిందంటే 87,989 crores అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ టు ఇంట్రడ్యూస్ ఏ పాజిటివ్ పే సిస్టమ్ ఫర్ హై వాల్యూ చెక్స్ ఆఫ్ 10 lakhs అండ్ అబవ్ ఫర్ ఇట్స్ కస్టమర్స్? సో యాక్చువల్గా ఈ పాజిటివ్ పే సిస్టమ్ అనేది ఏ బ్యాంక్ లాంచ్ చేసిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్ చేసిందనమాట. సో 10 లక్షల కంటే ఎక్కువ చెక్స్ ఉంటే అది ఒక రిస్క్ అనమాట. సో దానికోసం సెక్యూరిటీ ఫీచర్గా ఉంటుందన్నమాట ఈ పాజిటివ్ పే సిస్టమ్ అనేది. సో ఏ బ్యాంక్ లాంచ్ చేసిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్ చేయడం జరిగింది. సో 10 lakhs అండ్ అబవ్ ఉండాలి అది కూడా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ టు లాంచ్ ఏ పేమెంట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా? సో రీసెంట్గా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్తో రీసెంట్గా ఏది పార్ట్నర్షిప్ చేసుకుందంటే స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ అనమాట. సో దేనికోసం ఎంఓయూ చేసుకుందంటే టు లాంచ్ పేమెంట్ ప్లాట్ఫామ్. సో ఒక పేమెంట్ మెథడ్ని లైక్ యూపీఐ ఉంది కదా, ఆ విధంగా కొత్త పేమెంట్ యాప్ని ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీ కోసం లాంచ్ చేయడం జరిగింది. అదే స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్. నెక్స్ట్ వన్. Which of the following companies has recently unveiled a brand called Vida for its emerging mobility solutions including upcoming electric vehicles? సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం రీసెంట్గా ఒక కంపెనీ ఒక విడా అనే బ్రాండ్ని ఓపెన్ చేసిందనమాట. ఏ కంపెనీ అంటే హీరో మోటో కార్పొరేషన్ అనమాట. సో హీరో మోటో కార్పొరేషన్ అనే కంపెనీ విడా అనే బ్రాండ్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అనమాట. నెక్స్ట్ వన్. Which of the following organization has recently launched a smart prepaid card to empower its Indian teenagers with financial awareness and literacy? సో ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ లిటరసీలో ఎంపవర్ కోసం స్మార్ట్ ప్రీపెయిడ్ కార్డ్ అనేది ఏ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసింది అంటే సో ద కంపెనీ నేమ్ ఈస్ తిజోరీ కంపెనీ. సో తిజోరీ కంపెనీ అనేది స్మార్ట్ ప్రీపెయిడ్ కార్డ్ని లాంచ్ చేసింది. ఎందుకోసం అంటే టు ఎంపవర్ ద ఇండియన్ టీనేజర్స్ విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ లిటరసీ. సో ఆన్సర్ తిజోరీ కంపెనీ. నెక్స్ట్ వన్. రీసెంట్లీ IIFL Finance Limited has partnered with NIRA to strengthen its digital footprint by providing personal loans up to how much amount అని. సో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది NIRAతో పార్ట్నర్షిప్ చేసుకుంది టు స్ట్రెంగ్థెన్ ద ఫుట్ ప్రింట్ బై ప్రొవైడింగ్ పర్సనల్ లోన్స్ ఇస్తుంది అనమాట. సో అమౌంట్ ఎంత అంటే పర్సనల్ లోన్ అప్ టు 1 lakh అనమాట. సో అప్ టు 1 lakh పర్సనల్ లోన్స్ ఇస్తారనమాట. ఈ రెండు IIFL అనేది NIRA అనేది రెండు ఎంఓయూ చేసుకొని 1 lakh వరకు పర్సనల్ లోన్స్ ఇస్తాయన్నమాట. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ రీసెంట్లీ రోల్డ్ అవుట్ వాయిస్ సే యూపీఐ డిజిటల్ పేమెంట్ ఫర్ ఫీచర్ ఫోన్ యూజర్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ NSDL పేమెంట్స్ బ్యాంక్ అండ్ NPCI? సో రీసెంట్గా టోన్ ట్యాగ్ అనేది, సో ఇక్కడ ఈ టోన్ ట్యాగ్ అనేది వాయిస్ మొత్తం వాయిస్తో పనిచేస్తుంది అనమాట. సో రీసెంట్లీ ఏ కంపెనీ అంటే టోన్ ట్యాగ్ అనే వాయిస్ కంపెనీ యూపీఐ డిజిటల్ పేమెంట్ అనేది
లాంచ్ చేయడం జరిగింది. దేనికోసం అంటే ఫోన్ యూజర్స్ కోసం. సో దేని హెల్ప్తో ఇది లాంచ్ చేయడం జరిగిందంటే ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంకు అండ్ ఎన్పిసిఐ వాళ్ళ ఆధ్వర్యంలో వాయిస్ అనే యూపీఐ డిజిటల్ పేమెంట్ అనేది లాంచ్ చేసింది. దాని కంపెనీ ఏదంటే టోన్ ట్యాగ్ అనమాట. ఈ టోన్ ట్యాగ్ మొత్తం అనేది జస్ట్ వాయిస్ ద్వారా రన్ అవ్వడం జరుగుతుంది అనమాట ఆ యూపీఐ అంతా. ఓకే, నెక్స్ట్ వన్. Which of the following companies has recently launched soft POS, a point of sale solution? సో సాఫ్ట్ పిఓఎస్ అనేది ఏ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిందంటే క్యాష్ ఫ్రీ పేమెంట్స్ అనే కంపెనీ లాంచ్ చేసింది. సో ఇవన్నీ జస్ట్ సొల్యూషన్స్ అనమాట. అంటే పాయింట్ ఆఫ్ సేల్ తెలుసు కదా, జస్ట్ ఒక గేట్వే మాదిరి, అక్కడ ఒక మిషన్స్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ఉంటాయి కదా, దానికోసం క్యాష్ ఫ్రీ పేమెంట్స్ అనే కంపెనీ రీసెంట్గా సాఫ్ట్ పిఓఎస్ అనే పాయింట్ ఆఫ్ సేల్ సొల్యూషన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ క్రెడిట్ విద్యా టు ఆఫర్ యాన్ ఎంబెడెడ్ బై నౌ పే లేటర్ క్రెడిట్ సొల్యూషన్? సో రీసెంట్గా ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అనేది క్రెడిట్ విద్య అనే దాంతో పార్ట్నర్షిప్ చేసుకుంది. దేనికోసం అంటే టు ఆఫర్ యాన్ ఎంబెడెడ్ బై నౌ పే లేటర్ క్రెడిట్ సొల్యూషన్ అనేది. సో లైక్ ఇది కూడా ఒక క్రెడిట్ ఇస్తారనమాట. సో ఎంబెడెడ్ బై నౌ పే లేటర్ అంటే జస్ట్ ఇప్పుడు బై చేయి తర్వాత పే చేయి విత్ ఇంట్రెస్ట్తోనే. సో ఏ కంపెనీ అంటే ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అనేది. Which of the following banks has recently signed a co-lending agreement with Ambit Invest for lending to micro, small and medium enterprise customers? సో ఏ బ్యాంక్ అంటే రీసెంట్గా ఏ బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సైన్ చేసుకుంది కో-లెండింగ్ అగ్రిమెంట్ విత్ యాంబిట్ ఫిన్వెస్ట్. సో యాంబిట్ ఫిన్వెస్ట్ అనే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది టు ఇన్వెస్ట్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం కస్టమర్స్ కోసం అనమాట. సో ఏ బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్డ్ ఏ కో-లెండింగ్ అగ్రిమెంట్ విత్ యాంబిట్ ఫిన్వెస్ట్ ఫర్ లెండింగ్ టు ఎంఎస్ఎంఈ కస్టమర్స్ అనమాట. సో లెండింగ్ కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్ చేసుకుందనమాట. ఏ దాంతో అంటే యాంబిట్ ఇన్వెస్ట్ అనే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ వరల్డ్ గోల్డ్, ఏ న్యూ ఫీచర్ ఆన్ ఇట్స్ మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్? సో రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది లాంచ్ చేసిందన్నమాట. వరల్డ్ గోల్డ్ అనే ఫీచర్ని లాంచ్ చేసిందనమాట. ఫర్ సీనియర్ సిటిజన్స్ కోసం లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. SEBI has restructured its advisory committee on market data that recommends policy measures in December 2021. Who has been appointed as the head of advisory panel? సో SEBI restructured advisory committeeకి ఎవరు హెడ్గా ఉన్నారంటే ఆన్ మార్కెట్ డేటా. సో ఎంఎస్ సాహు అనమాట. ఎవరు? ఎంఎస్ సాహు ఈజ్ ద హెడ్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఆన్ మార్కెట్ డేటా దట్ రికమెండ్స్ పాలసీ మెజర్స్. సో ఆ కంపెనీ అనేది పాలసీ మెజర్స్ని రికమెండ్ చేస్తుంది అనమాట. సో సెబీ అడ్వైజరీ కమిటీ ఆన్ మార్కెట్ డేటాకి ఎవరంటే హెడ్ ఎంఎస్ సాహు. నెక్స్ట్ వన్. యాజ్ పర్ ద యూనియన్ బడ్జెట్ 2022, in 22-23 states will be allowed a fiscal deficit of how much percent of its GSDP? సో ఎంత పర్సెంట్ అంటే రీసెంట్గా 4% ఉందన్నమాట ఫిజికల్ డిఫిసిట్ అనేది. ఓకే, ఎంత పర్సెంట్? 4%. నెక్స్ట్. The government has allocated how many rupees in crores for the Startup India Seed Fund Scheme in budget 22-23? సో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్కి బడ్జెట్లో రీసెంట్గా ఎంత అనౌన్స్ చేశారంటే 283.5 crores అనమాట. ఎంత? 283.5 crores అలొకేట్ చేశారు. దేనికోసం అంటే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్కి ఫర్ ద బడ్జెట్ 22-23 గాను 283.5 crores అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. On April 2, 2022, India and which of the following countries signed economic cooperation and trade agreement? సో వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. రీసెంట్గా ఆస్ట్రేలియాతో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఓకే,
ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రా. సో ఆస్ట్రేలియా పిఎం ఎవరంటే స్కాట్ మారిసన్ ఉండేవాడు. ఓకే, సో ఈసీటీఏ అంటారు యాక్చువల్గా, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా రీసెంట్గా ఏప్రిల్లో ఆస్ట్రేలియాతో చేసుకుందనమాట. సో నెక్స్ట్ వన్, ఇన్ ఏప్రిల్ 2022 Union Cabinet has approved financial support of 820 crores to which of the following payment banks. సో రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ ఈ ఐపీపీబీకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ కోసం యూనియన్ క్యాబినెట్ ఎంత సపోర్ట్ అప్రూవ్ చేసిందంటే 820 crores అనేది అలొకేట్ చేయడం జరిగిందనమాట. సో ఏ బ్యాంక్కి, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి 820 crores సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. సో ఈ రీసెంట్గా క్యాబినెట్లో జరిగిన మీటింగ్లో దీన్ని ఓకే చేయడం జరిగిందనమాట, అప్రూవ్ చేశారు. ఓకే, ఏ బ్యాంక్కి, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి ఎంత అంటే 820 crores ఫర్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. నెక్స్ట్ వన్, విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ కోబాల్ట్ క్లౌడ్ ఓకే టు యాక్సలరేట్ బిజినెస్ వాల్యూ అండ్ ఇన్నోవేషన్ ఇన్ క్లౌడ్ అక్రాస్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ. సో ఇన్ఫోసిస్ లిమిటెడ్ అనేది రీసెంట్గా లాంచ్ చేసింది ఏదంటే కోబాల్ట్ క్లౌడ్ అనేది. సో ఎందుకోసం అంటే ఇన్నోవేషన్, క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ కోసం అనమాట. సో ఏ కంపెనీ, ఇన్ఫోసిస్ లిమిటెడ్ దేన్ని లాంచ్ చేసిందంటే కోబాల్ట్ క్లౌడ్ అనే బిజినెస్ ఇన్నోవేషన్ అనే క్లౌడ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ ఫిక్స్డ్ ఏ ప్రైజ్ బ్రాండ్ ఆఫ్ 902 to 949 a share of its 21,000 crores IPO in April 2022. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్గా ఐపీఓ ఏ కంపెనీ ఇష్యూ చేసిందంటే రీసెంట్గా ఎల్ఐసి అనమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఐపీఓ అంటే ఇది ఒక షేర్స్ అనమాట, పబ్లిక్ కూడా కొనొచ్చు దీనిలోనే. సో ప్రైజ్ బ్యాండ్ ఎంత అంటే 902 to 949 రూపీస్ పర్ షేర్. ఒక షేర్ విలువ 902 నుంచి 949 రూపాయల వరకు ఉంటుందన్నమాట. సో ఎల్ఐసి రీసెంట్గా 21,000 crores విలువ చేసే షేర్స్ని రీసెంట్గా ఎల్ఐసి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో పబ్లిక్ కూడా కొనవచ్చు దీనిని. సో దాని షేర్స్ వాల్యూ ఆల్సో ఇంపార్టెంట్, 902 to 949 ఉందన్నమాట. సో ఏ కంపెనీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఆన్సర్ ఎల్ఐసి. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యూబీఎస్ రిపోర్ట్ ఆన్ ఏప్రిల్ 2022 ఇండియాస్ జీడిపి గ్రోత్ ఈజ్ expected to be dash for the current financial year from 7.7% to 7.7% ఉండేది ఎర్లియర్. సో దాన్ని ఎంతకు జీడిపి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 7% ఉందంట అంతే. సో ఆన్సర్ 7. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యూబీఎస్ రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ జీడిపి గ్రోత్ అనేది 7% ఉంటుందంట. సో ఈ ఫైనాన్షియల్ 2022-23కి గాను, ఇంతకుముందు అయితే 7.7 ఉండేది. సో ఈ ఇయర్కి గాను 7% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. దేని ప్రకారం అంటే యూబీఎస్ రిపోర్ట్ ప్రకారం. సో ఆన్సర్ 7%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. PM Narendra Modi inaugurates world's first nano urea plant by IFFCO at గుజరాత్ అనమాట. సో రీసెంట్గా నానో యూరియా ప్లాంట్ని ఎక్కడ లాంచ్ చేశారంటే గుజరాత్లో ఒక ప్లేస్లో, దాని ప్లేస్ కూడా ఆ ప్లేస్ కలోల్ అంటారనమాట, KALOL, కలోల్ అనే ప్లేస్లో గుజరాత్లో నానో యూరియా ప్లాంట్ని లాంచ్ చేశాడు PM నరేంద్ర మోడీ గారు. సో నెక్స్ట్ వన్, సో ఎక్కడంటే గుజరాత్ ఆన్సర్. నెక్స్ట్ వన్, Ashwini Bhatia, who has recently succeeded by Alok Choudhary as MD of SBI, has joined which institution as a whole-time member? సో అశ్విని భాటియా అనేది రీసెంట్గా ఎవరు ప్లేస్లో వచ్చారంటే అశోక్ చౌదరి ప్లేస్లో వచ్చారు SBI MDగా. సో అశోక్ చౌదరి హ్యాస్ జాయిన్డ్ విచ్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఎ హోల్ టైమ్ మెంబర్ అంటే సెబీలో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సో ఎక్కడ సెబీలో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ క్రెడిట్ కార్డ్ ఇన్ ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్?
సో ఏ బ్యాంక్ అంటే డిబిఎస్ బ్యాంక్ అనమాట, సింగపూర్కి చెందింది. సో రీసెంట్లీ అనౌన్స్ చేయడం జరిగింది. సో డిబిఎస్ బ్యాంక్ అనేది ఫస్ట్ ఎవర్ క్రెడిట్ కార్డ్ అనేది ఇండియాలో లాంచ్ చేయడం జరుగుతుంది. దేంతో పార్ట్నర్షిప్ అయ్యి అంటే బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్తో పార్ట్నర్షిప్ చేసుకొని ఫస్ట్ ఎవర్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ అయిపోతుంది. సో ఏ బ్యాంక్ అంటే డిబిఎస్ బ్యాంక్, సింగపూర్కి సంబంధించింది అనమాట ఇది. నెక్స్ట్ వన్, విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ఎ న్యూ హెల్త్ ఇన్సూరెన్స్ వర్టికల్ ఆన్ June 1, 2022. సో ఏది లాంచ్ చేసిందంటే వర్టికల్ అనే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని ఏ కంపెనీ లాంచ్ చేసిందంటే రీసెంట్గా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఆన్సర్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అయినటువంటి వర్టికల్ అనే దాన్ని జూన్లో రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఆన్సర్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్. విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ రూపీ బేస్డ్ క్రిప్టో రూపీ ఇండెక్స్ CRE8. సో ఇది క్రిప్టో కరెన్సీ అనమాట. ఏది లాంచ్ చేసిందంటే రీసెంట్గా కాయిన్ స్విచ్ అనే కంపెనీ లాంచ్ చేసిందనమాట. సో కాయిన్ స్విచ్ ఆన్సర్. కాయిన్ స్విచ్ అనే కంపెనీ రీసెంట్గా రూపీ బేస్డ్ క్రిప్టో కరెన్సీ అనమాట, క్రిప్టో రూపీ ఇండెక్స్ CRE8 అంటాం అనమాట. దీన్ని రీసెంట్గా కాయిన్ స్విచ్ అనే కంపెనీ ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ రెగ్యులేటరీ బాడీ హ్యాస్ రిస్ట్రిక్టెడ్ ఇట్స్ అడ్వైజరీ కమిటీ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ June 2022. సో రీసెంట్గా రెగ్యులేటరీ బాడీ అంటేనే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. సెబీ అనేది రీసెంట్గా రీస్ట్రక్చర్డ్ ఇట్స్ అడ్వైజరీ కమిటీ బాడీని మొత్తం చేంజ్ చేసిందనమాట, అందులో మెంబర్స్ని. సో ఏదంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రీసెంట్లీ రీస్ట్రక్చర్డ్ ఇట్స్ అడ్వైజరీ కమిటీ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఓకే. సో ఇంతకుముందు దీనికి హెడ్గా ఉషా తోరట్ అనే అతను ఉండేవాడు, ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ ఈ సెట్ టు మెర్జ్ విత్ ద లాస్ మేకింగ్ స్టేట్ రన్ టెలికామ్ ఆపరేటర్. సో ఇది దేంట్లో మెర్జ్ అవుతుందంటే భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ అనేది బిఎస్ఎన్ఎల్లో మెర్జ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఆన్సర్ బిఎస్ఎన్ఎల్ అనమాట. విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ఏ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాల్డ్ బీమా రత్న ఇన్ May 2022. సో ఇది ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది, దాని పేరు బీమా రత్న. ఏ కంపెనీ లాంచ్ చేసిందంటే ఎల్ఐసి అనమాట, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. బీమా రత్న అనే ఇన్సూరెన్స్ ప్లాన్ని ఏ కంపెనీ లాంచ్ చేసిందంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ న్యూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హెల్త్ గెయిన్. సో ఇవన్నీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనమాట. సో మనం ప్రోడక్ట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలా, ఏ కంపెనీ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో హెల్త్ గెయిన్ అనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఏ కంపెనీ లాంచ్ చేసిందంటే సో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒక న్యూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొస్తుంది, దాని పేరు హెల్త్ గెయిన్ అంటాం అనమాట. ఓకే. హెల్త్ గెయిన్ ఇది రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం, విచ్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ జపనీస్ బ్యాంక్ టు అబ్టైన్ అప్రూవల్ ఫర్ ఓపెనింగ్ ఏ బ్రాంచ్ అట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ గిఫ్ట్ సిటీ. సో గిఫ్ట్ సిటీలో ఒక బ్రాంచ్ని ఓపెనింగ్ చేయబోతుంది ఒక జపాన్కి సంబంధించిన బ్యాంకు. సో ఆ బ్యాంక్ పేరు ఏదంటే MUFG బ్యాంక్ అనమాట. ఓకే. MUFG బ్యాంకు జపాన్కి సంబంధించినది. ఇది గిఫ్ట్ సిటీలో ఒక బ్రాంచ్ను ఓపెన్ చేయబోతుంది అనమాట. సో ఆన్సర్ MUFG బ్యాంక్, ఇది జపాన్కి సంబంధించినది. సో ఎక్కడ ఓపెన్ చేస్తుందంటే బ్రాంచ్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీలో ఓపెన్ చేయబోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డిజిటల్ యాప్ విచ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ January 2022. సో పార్లమెంట్ రీసెంట్గా ఒక డిజిటల్ యాప్ లాంచ్ చేసింది, దాని పేరే డిజిటల్ సంసద్ యాప్ అనమాట. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో పార్లమెంట్ అనేది రీసెంట్గా డిజిటల్ యాప్ లాంచ్ చేసింది, దాని పేరు ఏం పేరు అంటే డిజిటల్ సంసద్ యాప్ అనమాట. సో పార్లమెంట్కి సంబంధించింది, పార్లమెంట్ వ్యవహారాలు మొత్తం దీంట్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం,
Which bank has approved a 245 million loan to modernize the freight and logistic infrastructure of Indian Railways in June 2022? సో ఇండియన్ రైల్వేకి సంబంధించి దానికి కావాల్సిన లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం $245 million ఒక బ్యాంక్ ఇస్తుందన్నమాట. అప్రూవ్ చేసింది కూడా. సో ఏ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ అనమాట. సో వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా $245 million లోను అప్రూవ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఇండియన్ రైల్వేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ కోసం. ఓకే, వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ సిటీ యూనియన్ కల్చర్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి హ్యాజ్ ఇనాగరేటెడ్ జ్యోతిర్గమయ, ఏ ఫెస్టివల్ showcasing the talent of unsung performers in June 2022? సో యాక్చువల్గా ఈ మెయిన్ ఈ ఇనాగరేషన్ అన్నీ ఎక్కువగా న్యూఢిల్లీలోనే జరుగుతుంటాయి అనమాట. సో యూనియన్ కల్చర్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి లాంచ్డ్ దీని పేరు ఏం పేరు అంటే, ఈ ఫెస్టివల్ నేము జ్యోతిర్గమయ అనేది ఒక షోకేసింగ్, ఒక ఫెస్టివల్ మాదిరి అన్ని షోకేస్ చేస్తారన్నమాట. అంటే అక్కడ చూపిస్తారు అన్ని, ఒక స్టాల్స్ మాదిరి ఏర్పాటు చేస్తారన్నమాట. టు టాలెంట్ ఆఫ్ అన్సంగ్ పర్ఫార్మర్స్ ఇన్ జూన్లో చేయడం జరిగింది. రీసెంట్గా జ్యోతిర్గమయ అనే ఒక ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్ని ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే June 21 మ్యూజిక్ డే కదా, ఆ రోజే ఓపెన్ చేశారు అనమాట. June 21 మ్యూజిక్ డే ప్లస్ యోగా డే కూడా. సో ఆ రోజు ఈ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందనమాట. సో జ్యోతిర్గమయ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫెస్టివల్లా జరుగుతుందన్నమాట. సో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే June 21 రోజు. సో ఆ రోజు స్పెషల్ డే, ఎందుకంటే ఆ రోజు యోగా డే ప్లస్ వరల్డ్ మ్యూజిక్ డే కూడా. సో ఆ రోజు షోకేస్ చేయడం జరిగిందనమాట న్యూఢిల్లీలో. Which of the following is developing to augmented reality and virtual reality platforms for archaeological survey of India? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్గా ఐఐటి జోధ్పూర్ అనేది, సో ఈ ఐఐటి జోధ్పూర్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఈ ఐఐటి జోధ్పూర్ వాళ్ళు రీసెంట్గా ఏఆర్ అండ్ విఆర్ అనే ప్లాట్ఫామ్స్ని, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అనే ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేశారు. దేనికోసం అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ కూడా కోల్కతాలోనే ఉంటుందన్నమాట. అంటే ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇంతకుముందు ఇండియాలో ఉండే కల్చరు ఏ విధంగా ఉండేదంతా స్టడీ చేస్తుందన్నమాట. ఓకే, సో దీని హెడ్ క్వార్టర్ కూడా కోల్కతాలో ఉంటుంది. దానికోసం ఒక టెక్నాలజీ పరంగా ఈ ఐఐటి జోధ్పూర్ అనేవాళ్ళు ఒక అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేశారనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Which company has developed an indoor solar cooking system Surya Nutan in June 2022? ఓకే, ఒక సూర్య నూతన్ అనేది సూర్యరశ్మితో, అంటే మన సన్ రేస్ ఉన్నాయి కదా, సోలార్తో పనిచేసే కుక్కర్ లాంటిది అనమాట. సో ఏ కంపెనీ రీసెంట్గా దీన్ని లాంచ్ చేసిందంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది రీసెంట్గా సూర్య నూతన్ అనే కుక్కర్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఓన్లీ సన్ రేస్ ఉంటే చాలా ఇది కుక్కర్ అనేది పనిచేస్తుంది అనమాట. ఏ కంపెనీ లాంచ్ చేసిందంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది. నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ఎ న్యూ రిపోర్ట్ బై రీసెర్చ్ కంపెనీ బ్లూంబర్గ్ BNEF, India will need dash of investment to meet its goal of wind and solar capacity installations by 2030. సో 2030కి ఎంత సోలార్ కెపాసిటీ అండ్ వైండ్ కెపాసిటీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత అంటే రీసెంట్గా ఎంత నీడ్ అవసరం అంటే మన ఇండియాకి $223 billion అనేది అవసరం అన్నమాట. ఈ బ్లూంబర్గ్ NEF అనే రీసెర్చ్ ప్రకారం ఇండియాకి $223 billion అనేది అవసరం. ఎందుకంటే టు ఇన్స్టాల్ ద సోలార్ కెపాసిటీ అండ్ వైండ్ కెపాసిటీ ఇండస్ట్రీస్ కోసం అనమాట. సో దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఇంత అమౌంట్ అవసరం అవుతుంది బై 2030కి. సో అమౌంట్ $223 billion ఇన్వెస్ట్మెంట్ అవసరం అనమాట ఇండియాలో. Recently in June 2022, Thailand's investment agency approved a joint venture with
dash between Taiwan's Foxconn and Thailand's PTT to produce batteries for electric vehicles. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీస్ కోసం రీసెంట్గా రెండు కంపెనీలు ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసుకున్నాయి అన్నమాట. సో ఏ కంపెనీలు అంటే రీసెంట్గా తైవాన్కి చెందిన ఫాక్స్కాన్ అండ్ థాయిలాండ్కి చెందిన పీటీటీ, ఈ రెండు కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి బ్యాటరీస్ ప్రొడ్యూస్ చేయబోతున్నాయి అన్నమాట. సో ఎంత అమౌంట్ అవసరం అంటే ద జాయింట్ వెంచర్ అమౌంట్ ఎంత అంటే 1 బిలియన్ అనమాట. సో $1 బిలియన్ జాయింట్ వెంచర్ అవసరం అంటే అంత అమౌంట్ అవసరం. సో థాయిలాండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి పీటీటీ అనే కంపెనీ, తైవాన్కి సంబంధించి ఈ ఫాక్స్కాన్ అనే, ఈ రెండు కలిసి ఒక జాయింట్ వెంచర్ని ఫామ్ చేస్తున్నాయి. దానికి ఎంత అవసరం అంటే $1 బిలియన్ అమౌంట్ అవసరం అనమాట. సో ఇది దేనికోసం అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీస్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ Mitsubishi Electric Corporation will invest about 220 crores, so approximately 3.1 billion yen, in its Indian subsidiary to set up a new factory in which state of India. సో రీసెంట్గా మహారాష్ట్రలో అనమాట ఇది. ఈ మిత్సుబిషి ఎలక్ట్రిక్ కార్పొరేషన్ అనేది జపాన్కి సంబంధించిండేది. సో వాళ్ళు 220 crores అనేది ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఏ స్టేట్లో అంటే మహారాష్ట్రలో. ఓకే, మహారాష్ట్రలో. రీసెంట్లీ విచ్ స్టేట్ పోలీస్ సైన్డ్ ఏ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU with the National Disaster Response Force NDRF to impart comprehensive disaster management training. సో ఢిల్లీ పోలీస్ అనమాట. అది ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో. సో ఢిల్లీ పోలీసులు అనేవారు NDRFతో MOU చేసుకున్నారన్నమాట. అంటే ఎన్డీఆర్ఎఫ్ అనేవాళ్ళు సో ఢిల్లీ పోలీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. సో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే దాని మీద. సో ఢిల్లీ పోలీస్కి ఎన్డీఆర్ఎఫ్కి MOU చేసుకోవడం జరిగిందనమాట. డిజాస్టర్ సంభవించినప్పుడు సో ఎన్డీఆర్ఎఫ్ మామూలుగా వస్తారు కదా, సో వాళ్ళు ఢిల్లీ పోలీస్కి స్కిల్ ట్రైనింగ్ ఇస్తారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. According to June 2022, the RBI has forecasted financial year 2023 GDP growth at %, which remains unchanged. సో రీసెంట్గా దాన్ని చేంజ్ చేయలేదన్నమాట. ఆర్బీఐ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2023కి ఎంత ఉండబోతుందంటే 7.2% అనమాట. ఎంత 7.2% ఉంటుంది ఆర్బీఐ ప్రకారం అది కూడా. సో జీడిపి ఫోర్కాస్ట్ అనేది 7.2% వరకు ఉండొచ్చని ఎస్టిమేట్ చేసింది అనమాట ఆర్బీఐ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ July 2022, RBI has imposed several restrictions including on fraud withdrawals on which of the following banks in view of their deteriorating financial position. సో ఆర్బీఐ రీసెంట్గా ఫైన్ ఇంపోజ్ చేసింది అనమాట. ఏ కంపెనీల మీద అంటే ఏ బ్యాంక్స్ అంటే లక్నో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్లస్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సీతాపూర్. సో ఈ రెండింటిపైన ఆప్షన్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో లక్నో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సీతాపూర్. సో ఈ రెండింటిపైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించిందనమాట. దేనికోసం అంటే ఫండ్ విత్డ్రావల్స్లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయని. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ హ్యాస్ partnered with National Capital Region Transport Corporation NCRTC to operate the RRTS corridor in July 2022. సో రీసెంట్గా ఈ DB బ్యాంక్ అంటే జర్మనీకి సంబంధించిన అనమాట, డచ్ బ్యాంక్, రీసెంట్గా నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్తో పార్ట్నర్షిప్ చేసుకుందనమాట టు ఆపరేట్ ద RRTS అనమాట. ఈ RRTS అంటే ఏమంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ అనమాట. సో ఇదొక హైవే అనమాట. సో ఢిల్లీలో ఒక కారిడార్ అనమాట. సో రీజనల్ ర్యాపిడ్, సో RRTS అంటే ఏమంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ అనమాట. సో దానికోసం ఈ డచ్ బ్యాంక్ అనేది MOU పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగిందనమాట. RBI has imposed a penalty of 1.05 crores on Kotak Mahindra Bank and IndusInd Bank. సో
ఈ ఇండస్ ఇండ్ బ్యాంక్ పైన కోటక్ మహేంద్ర బ్యాంక్ పైన రీసెంట్గా ఈ నామ్స్ సరిగ్గా లేవనేసి ఆర్బీఐ ఫైన్ విధించింది. ఎంత అంటే అమౌంట్ 1.05 crores కోటక్ మహేంద్ర బ్యాంక్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఈ రెండు బ్యాంకుల పైన మొత్తానికి 1.05 crores అనేది ఫైన్ విధించిందనమాట ఆర్బీఐ. సో ఏ బ్యాంకులు అంటే కోటక్ మహేంద్ర బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంక్ పైన అమౌంట్ ఎంత అంటే 1.05 crores ఫైన్. Which insurance company has launched the cyber vault edge insurance plan in July 2022? సో ఇది కూడా ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట, సైబర్ వాల్ట్ ఎడ్జ్ అనేది. సో ఏ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిందంటే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ రీసెంట్లీ లాంచ్డ్ ద సైబర్ వాల్ట్ ఎడ్జ్ అనే ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందనమాట జూలైలో. విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ స్విచ్? ఇది కూడా ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్టే. స్విచ్ అనే దాన్ని ఏ కంపెనీ లాంచ్ చేసిందని. సో దీన్ని ఎడిల్విస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది లాంచ్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ ఆన్ డిమాండ్ కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మోటార్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ స్విచ్ అనేది ఏ కంపెనీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఎడిల్విస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ నేము కంపెనీ అనమాట. సో స్విచ్ అనేది ఎడిల్విస్ జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించింది ఫర్ మోటార్ ఇన్సూరెన్స్ అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ కంట్రీ ఫస్ట్ క్యాంపస్ బేస్డ్ ఐటీ బిజినెస్ ఇంక్యుబేటర్ వాజ్ ఓపెన్డ్ ఇన్ జూలై? సో ఏ కంట్రీలో ఐటీ బిజినెస్ ఇంక్యుబేటర్ అనేది లాంచ్ చేశారు, రీసెంట్గా ఓపెన్ చేశారు. ఏ దేశంలో అంటే బంగ్లాదేశ్లో అనమాట. సో బంగ్లాదేశ్లో ఫస్ట్ క్యాంపస్ బేస్డ్ ఐటీ బిజినెస్ ఇంక్యుబేటర్ ఓపెన్డ్ ఇన్ బంగ్లాదేశ్ అనమాట. నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో ఈ ఐటీ బిజినెస్ ఇంక్యుబేటర్ని రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ authorized which bank for issue and encash electoral bonds through its 29 authorized branches from 1 to 10 of July 2022. సో యాక్చువల్గా ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేది జూలైలో ఒక 15 days వరకు ఉంటుందన్నమాట. సో 1 to 10 వరకు అది కూడా 29 ఆథరైజ్డ్ బ్రాంచెస్లో మాత్రమే ఇష్యూ చేయొచ్చు ఎలక్టోరల్ బాండ్స్ వాల్యూస్ అనమాట. సో ఏ బ్యాంక్ అంటే ఇది అందరికీ తెలిసిండేదే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఎస్బీఐ ప్రతిసారి లాంచ్ చేస్తుందన్నమాట ఎలక్టోరల్ బాండ్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ఏ పెనాల్టీ ఆఫ్ 5.72 crores ఆన్ డాష్ ఆన్ జూలై 2022 ఫర్ నాన్ కాంప్లైన్స్ విత్ ద డైరెక్షన్. సో ఆర్బీఐ ఫైన్ విధించిందంటే అందులో నామ్స్ అన్నా ఫాలో అయ్యవు, లేదంటే క్యాపిటల్ అన్నా తక్కువ ఉంటుంది అనమాట. సో ఏ బ్యాంక్ పైన అంటే ఫెడరల్ బ్యాంక్ అనమాట. సో ఫెడరల్ బ్యాంక్ పైన రీసెంట్గా 5.72 crores ఏ బ్యాంక్ అంటే ఫెడరల్ బ్యాంక్ పైన అనమాట. విచ్ కంపెనీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ద కంట్రీ టు రిసీవ్ బిఐఎస్ సర్టిఫికేషన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ సర్టిఫికేషన్ ఫర్ ఇట్స్ లిథియం అయాన్ సెల్స్ ఇన్ జూలై. సో జూలైలో రీసెంట్గా ఏ కంపెనీ లిథియం అయాన్స్ బ్యాటరీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, దానికి బిఐఎస్ స్టాండర్డ్ ఇచ్చారు. సో ఏదంటే గోడి ఇండియా లిమిటెడ్. సో ఈ గోడి ఇండియా కంపెనీ లిమిటెడ్ అనేది హైదరాబాద్కి సంబంధించింది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే లిథియం అయాన్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో దానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేది సర్టిఫికేట్ ఇచ్చిందనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేది దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. దీనికి డైరెక్టర్ జనరల్గా ప్రమోద్ కుమార్ తివారీ అనే అతను ఉన్నాడు అనమాట. సో ఈ గోడి ఇండియా ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంటుంది. సో ఏం తయారు చేస్తుందంటే ఇది లిథియం అయాన్ బ్యాటరీస్ ఆర్ సెల్స్ అనమాట ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బిఐఎస్ సర్టిఫికేట్ దేనికి వచ్చిందంటే లిథియం అయాన్ బ్యాటరీస్కి ఎవరు ఇది కన్స్ట్రక్ట్ చేస్తారంటే తయారు చేసేది ఏ కంపెనీ అంటే గోడి ఇండియా లిమిటెడ్. ఇది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఏ మెటావర్స్ బేస్డ్ వర్చువల్ లాంచ్ యూనివర్స్? ఇక్కడ పేరులోనే ఉంది చూడు, యూనివర్స్ టు షోకేస్ ఇట్స్ ప్రోడక్ట్స్
టు ఇట్స్ కస్టమర్స్ వర్చువల్లీ ఇన్ జూలై. సో యూనివర్స్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది అనమాట. సో ఇక పేరులోనే ఉంది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా ఒక మెటావర్స్ బేస్డ్ వర్చువల్ లాంచ్ అనేదాన్ని ఒక ప్రోడక్ట్ అనమాట లాంచ్ చేసింది. సో ఏదంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.